ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మీ యొక్క మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అదండి. సో, ఇప్పుడు మీరు సత్యబాబు గారు మీరు ఎంత మంచి మాటలు చెప్పారో మీరందరూ విన్నారు కదా! ఇది ఎంతోమంది మనస్సాక్షి చెప్పుకోకుండా ఉన్నటువంటి సాధారణమైన పాస్టర్‌లు కూడా వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అట్లాగే ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పక చూడండి. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు కానీ, హిందువులు కానీ నాకు లాస్ట్‌లో చెప్పిన మాట ఏందంటే కరెక్ట్. క్రైస్తవుల ఇంట్లో బైబిల్ లేని క్రైస్తవుల ఇల్లు లేదు. ఖురాన్ లేని ముస్లిం ఇల్లు లేదు. కానీ భగవద్గీత లేని ఇల్లులు హిందువులు చాలామంది ఉన్నారు. దానివల్లనే ఎక్కువ మత మార్పిడి అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భగవద్గీత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీరు మీ పిల్లలందరూ రోజు కనీసం ఒక 10-15 నిమిషాల పాటు ఒక శ్లోకానికి అర్థము తెలియచేసి వారానికి ఒక్కసారైనా కానీ లేకపోతే నెలకు 2-3 సార్లైనా కానీ దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళి మన హిందూ సంస్కృతి, మన హిందూ కల్చర్‌ను ప్రతిరోజు కూడా వాళ్ళకి అలవాటు చేస్తే తప్ప